అభిరక్షతు రక్షించుగాక. అందుకే అనువాకం కూడా అభిరక్షతతోనే పూర్తయింది. చూడండి, పరితో అన్ని పరితః అంటే అన్ని వైపుల నుంచి, ఇదే అభితః అన్న, అన్ని వైపుల నుంచి రక్షించుగాక. ఈ ఆయుధాలు నన్ను రక్షించడమే కాదయ్యా, అథోయ ఇషుధిస్తవారే అస్మిన్నిధేహితం. నన్ను బాధించే శత్రువులు చాలామంది ఉన్నారు, వారి మీద వేసి ఈ ఆయుధాలన్నీ కూడా అని అడుగుతున్నాడు. ఏమిటండి ఇలా కోరుకోవచ్చా? ఇలాంటివేమీ కోరుకోకూడదు, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పే మన జాతిని నిర్వీర్య స్థితికి తీసుకొచ్చారండి. ఈ పనికి మాలిన వేదాంతాలన్నీ చెప్పి శత్రువు ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా చూపించే అన్నీ వాయించుకునేవి మిగలకుండా పరిస్థితికి వచ్చాం మనం. ఇది భారతీయత కాదండి. వాడు ఒక చెంప కొడదామని వాయించే లోపలే మళ్ళీ చెయ్యెత్తకుండా వాడు రెండు చేతులు ఆ రెండు చెంపలు పగలగొడితేనే బాగుపడతావని చెప్పిన కృష్ణుడు పుట్టిన దేశం మనది. ఇలాంటి పనికి మాలినటువంటి దయ రాక్షస భూముల్లో చెప్పుకోవాలేమో తప్ప ఈ దేశంలో మాత్రం దుర్మార్గుడిని శిక్షించమని చెప్పారు. క్షాత్రం తేజస్సు. అందుకే మన దైవాన్ని కోరుతాం, నా శత్రువుని కొట్టు అని చెప్పడానికి. ఇక్కడ నా శత్రువుని కొట్టు అంటే నేను ఎవడితో శత్రుత్వం పెట్టుకున్నానో వాడిని కొట్టమని కాదు, నాతో ఎవడు శత్రుత్వం పెట్టుకున్నాడో వాడిని కొట్టు అని చెప్పడం. నాతో శత్రుత్వం అంటే అర్థం నన్ను దెబ్బతీయడానికి చూస్తున్న వాడితో. నన్ను దెబ్బతీయడానికి చూస్తున్న వాడంటే అర్థం నేను ఏ ధర్మములో ఉన్నానో, ఏ దేశంలో ఉన్నానో, ఏ పరంపరకు చెందిన వాడినో వాటిని దెబ్బతీసే వాళ్ళని దెబ్బతీయవయ్యా అని అడగడంలో తప్పు లేదు, అడగాలి కూడా. ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే శత్రువులు పలు రకాలుగా వస్తున్నారు. ఇప్పుడు వంచన వంచన వంచన, కపటం కపటం కపటం. ఎన్ని రకాల శత్రువులు ఉన్నారండి మనకి చుట్టుపక్కల. చుట్టుముట్టుకుపోయి ఈ మతాన్ని దెబ్బతీయడానికి మనం పనికిమాలిన సహనం పెట్టుకుని పనికిమాలిన వేదాంతాలు పెట్టుకుని ఉన్నాం. ఇవాళ జరిగిన ఒక్క సంఘటన చెప్తున్నాను, ఎందుకంటే ఆత్మీయులు గనక. ఇవాళ అనుకోని పరిస్థితుల్లో ఒక చోటుకు వెళ్ళి తిరిగి రికార్డింగ్ చేసుకుని వస్తూ ఉంటే ఆటోలో వచ్చా. ఆ వచ్చినప్పుడు ఆటో సరిగ్గా అంటే అక్కడ వాళ్ళకి పాపం ఆ టీవీ వాళ్ళకి కారుకి ఏదో ప్రాబ్లం వచ్చింది. అది వాళ్ళకి ప్రాబ్లమో నాకు ప్రాబ్లమో కాదు, కానీ ఆటోలో వచ్చాను. ఆ వస్తున్న వాడికి చిల్లరిమ్మనమని నిలబెడితే వాడికి బ్యాగ్ ఓపెన్ చేశాడు. చిల్లర ఇవ్వడానికి ఓపెన్ చేస్తున్నాడు అనుకుంటే దానిలో ఎర్ర ప్రార్థనా గ్రంథం, దానిలో ఏమో కొన్ని కాగితాలు ఉన్నాయి. వాడు కాగితం తీసి ఇది చదవండి అని నాకు ఇచ్చాడు. వెంటనే ఎవరికి విభూతిని పెట్టుకుని రుద్రాక్షమాలు పెట్టుకున్న నాకే వాడు అది ఇచ్చి ఈ ధర్మంలోకి వాడమని చెప్తున్నాడంటే ఇంక మిగిలిన వాడిని మార్చడంలో వాడికి ఏమంటావండి? వెంటనే అని అమ్మని మారమంటున్నావు, అమ్మని మార్చమంటున్నావు, సిగ్గు లేదా నీకు అనడం జరిగింది. నువ్వు ఏ ధర్మంలో పుట్టావో ఆ తల్లి ఎవరు, నీ తండ్రి ఎవరు? హిందువులే. నువ్వో మారావు. నేను నీ మతాన్ని తిట్టట్లే. అందరు అమ్మలు స్త్రీలే కనుక ఎవరిని పెడితే వాళ్ళని అమ్మను అంటారండి ఎవరైనా? నా అమ్మన్నది నన్ను కన్నది. ఆ తల్లికి నమస్కారం చేసి ఆ తల్లికి అన్నం పెట్టి మరో తల్లికి కావాలని పెడదాం అమ్మ దగ్గర ఎక్కువైతే. కానీ మన తల్లికి అన్నం పెట్టకుండా మన తల్లి ఇచ్చిన ధర్మాన్ని తప్పి ప్రవర్తించడం తగునా? అది మనం అనుకుంటాం దీనివల్ల ఏం ప్రమాదం ఏం ప్రమాదం అని. మన అన్నదమ్ముడు మన ఇల్లు విడిచి పక్కకు పోతూ ఉంటే మన ఇల్లు బోసిపోదా? రేపు పొద్దున్న అక్కడి నుంచి వాడే శత్రువే మనం నాశనం చేయరా? ఇంతకాలం నీ తల్లిదండ్రుల వరకు కొలుచుకుంటున్న కులదేవతలందరూ ఏమైపోతారు? నీ తరం వచ్చేటప్పటికల్లా వాళ్ళకు పూజలు అందలేదు కనుక కులదేవతలు శపిస్తారు. దానివల్ల వంశనాశనం జరుగుతుంది. అది జరగాలని భావించే క్షుద్ర శక్తులు ఈ పనులు చేస్తున్నాయి. వీళ్ళని అరులు అంటారు. వీళ్ళని ఉపేక్షిస్తూ కూర్చుంటామా అండి? ఇది జరిగింది సరే, దానితోనే ఒళ్ళు వేడెక్కింది. వస్తుంది నమస్తే రుద్రమన్యవ, రాక ఊరుకుంటుందండి, కోపం వస్తుంది. కానీ ఆ కోపంతో చెప్పవలసింది చెప్పి, అయినా మన సంస్కారం ఏంటంటే వాడు మన మతాన్ని తిట్టి వాడి మతాన్ని చెప్పుకుంటున్నా మనం ఇంకొని తిట్టలేమండి. నీ బ్రతుకు నీది బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా బ్రతుకు మీద నీ బ్రతుకుని రుద్దకయ్యా, లివ్ అండ్ లెట్ లివ్, బ్రతుకు బ్రతకనివని చెప్పిన ఏకైక దేశం భారతదేశం. అది మనం చెప్పుకుంటే వాడు ఇలా చేస్తాడా? ఆ తర్వాత పైకి వెళ్ళి కూర్చుని కాస్త మంచినీళ్ళు తీరితే ఏదో ఉత్తరం వచ్చిందండి అని తీసుకొచ్చి చూపించారు. ఆ ఉత్తరం తీస్తేనండి బాధాకరమైన విషయం. ఒక వైష్ణవ స్వాముల వారు నడుపుతున్న పత్రికలో వచ్చింది ఆ ఉత్తరం. అదేమిటి అంటే, ఈ మధ్య ఒకరు వచ్చి చెప్పారు, ఏమండి మీరు శివకేశవ భేదం చూపించద్దని టీవీలో చెప్తున్నారు, మా గురువుగారిని ఉద్దేశించి చెప్పారేమని మా అనుమానం అని. పాపం అంత గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుపుకునే అవసరం మీకేం వచ్చిందండి? నేను ఆయన పేరు చెప్పలేదు కదా. మాకు వ్యక్తులతో ద్వేషం లేదండి, మా వ్యవస్థని క్షేమంగా ఉంచమని కోరుకుంటున్నాం అంతే. మాకు వ్యక్తి ద్వేషం లేదు, దేవతా ద్వేషం లేదు. ఇంతకీ ఆ వ్యక్తిని వెనకేసుకొచ్చారే, ఆ వ్యక్తి నడుపుతున్న పత్రికలో వచ్చింది అది. దానిలో రెడ్ లైన్ పెట్టిన పేపర్స్,
ఒకరెవరో పాపం వేదన చెంది, ఏమండి ఇది మేము చదివేము, వేదన పడుతున్నాం, మీ పత్రికలో దీని గురించి రాయండి అన్నారు. ఇప్పుడు అది ఒకటి వచ్చింది, ఎక్కడ ఏం తగిలినా ముందు మాకు ఉత్తరాలు వస్తున్నాయి. వచ్చి వాడు ఏం రాశాడు అందులో చూడండి. సభలో శివుణ్ణి కీర్తిస్తున్న చోట శివుణ్ణి నిందించరాదు, అది నిజమే, కానీ నా నోటితో చెప్పలేని శివనిందా వాక్యాలు. పరమశివుడు అంటే కొడుకుని త్రిశూలంతో నరికేసిన వాడని ఒక మాట. ఏం అర్థమైందండి వాడికి? బాణాసురుణ్ణి కృష్ణుడు కొడుతూ ఉంటే పక్క నుంచి 3వ కన్ను మూసుకెళ్ళిపోయాడు. ఈ మాటలు రాశారండి. ఇలాంటి వాళ్ళని ఆచార్యులు అంటారా చెప్పండి? వీళ్ళని గురువులు అనుకోవడం సమాజానికి ఎంత నాశనమో చూడండి. వాళ్ళకి పాద పూజ చేసామంటే ఎంత పాపాన్ని మూటగట్టుకున్నామో చూడండి. ఇక్కడ రుద్రం అంటే ఏమిటి, పరమేశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకుంటూ కూడా ఆయనని ధిక్కరించిన దక్షుణ్ణే ఎవడు కాపాడలేకపోయాడే. మళ్ళీ దక్ష ప్రజాపతుల్లాగా మెడకాయల మీద తలకాయలు మిగుల్చుకోవాలని లేదా? ఎందుకు ఈ శివద్వేషం? ఇది రేకెత్తిస్తున్నారు. క్రిందనేమో పైనుంచి శత్రువుల్ని చూశాను, బయటికి వెళ్ళి లోపల కూర్చుంటే లోపల శత్రువులు కనిపించారండి మనకి. ఇక్కడ ఆ కథలో ఉన్న అంతరార్థాన్ని గమనించి జాతికి చెప్పాలి. ఏమంటే విష్ణు పురాణం తీస్తే శివుణ్ణి కొన్ని చోట్ల తగ్గించినట్టు కనిపిస్తాయి. అది పట్టుకుని శివనింద చేయడం మొదలు పెడితే వెంటనే శివపురాణంలో విష్ణువుని తగ్గించినట్టు ఘట్టాలన్నీ కూడా అక్కడ చూపిస్తారు. అక్కడ వ్యాసుడి ఉద్దేశం ఇక్కడ విష్ణువుని తగ్గించడం, అక్కడ శివుడిని తగ్గించడం రెండూ కాదు. అక్కడ విష్ణువు ఔన్నత్యం, ఇక్కడ శివుడు ఔన్నత్యం రెండు చెప్పడం ఆయన ఉద్దేశం అండి. మనం ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకుంటాం? బాలమురళీకృష్ణ గారు ఉన్నారు, మహాసంగీత విద్వాంసులు. శ్రీనివాస అయ్యంగారు మహాసంగీత విద్వాంసులు. శ్రీనివాస అయ్యంగారికి సన్మానం చేస్తుంటే ఆయన్ని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టి సన్మానం చేస్తున్నారు. అది చూడడానికి వెళ్ళిన బాలమురళీకృష్ణ గారు ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నారు. వెంటనే ఎవడో వచ్చి బాలమురళీకృష్ణ గారి కన్నా శ్రీనివాస అయ్యంగారే ఎక్కువ గారు, ఎందుకంటే ఆయన కింద కూర్చున్నారు, ఈయన పైన కూర్చున్నారు. అందరూ శ్రీనివాస అయ్యంగారు లాంటి సంగీత విద్వాంసుడు లేదన్నారు. అంటే అవునని ఈయన కూడా అన్నాడు. ఈయన వెళ్ళి పైన దండేశాడు కనుక శ్రీనివాస అయ్యంగారు గొప్పవారు, బాలమురళి గారు తక్కువ గారు అని అనటామా అండి? అది అజ్ఞానం. అప్పుడు ఆయన గారి పెళ్లి కనుక ఆయన పెళ్లి కొడుకు, ఆయన గారి సన్మానంలో ఆయన గొప్పతనం ఈయన చెప్తున్నాడు, మళ్ళీ ఈయన గారి సన్మానంలో ఈయన వెళ్ళి మళ్ళీ చెప్తాడండి. అందుకే క్వచిత్ బ్రహ్మ క్వచిత్ విష్ణు క్వచిత్ రుద్ర ప్రశస్యతే. నీ అభీష్టారాధన నువ్వు చేసుకుంటున్నా సమన్వయ దృష్టి జాతికి బోధించిన వాడు ఎవడు గురువు కాడు. వాడు జగద్గురు. మామూలు గురువు అనడానికే కాదు, జగద్గురు అని పేరు వాడికి తగదు. అందుకు మనకు వాడియే ఆ దైవమే రక్షకుడు, వీడే రక్షకుడు, ఆయన పరలోకమనందుండును, ఇలాంటి మాటలు మన దేవుళ్ళ దగ్గర వాడవద్దు. విష్ణువే రక్షకుడు, శివుడే రక్షకుడు అనద్దు. శివుడు రక్షకుడు, విష్ణువు రక్షకుడు. శివరూపుడైన విష్ణువు రక్షకుడు, విష్ణు రూపుడైన శివుడు రక్షకుడు. ఇలా ఎవరైతే మనకు తెలియకుండా శత్రువుల వలె ఉన్నారో ఆ శత్రువుల్ని దెబ్బతీసేటట్లుగా స్వామిని ఆయుధాలను ప్రయోగించు అని అడుగుతున్నాడు. అడగవలసిన పరిస్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే దేవుడే కాపాడవలసిన పరిస్థితిలో ఉన్న ఏకైక మతం భారతదేశం మాత్రమే. దేవుడు తప్ప ఇంకెవడు కాపాడలేడండి మనల్ని. ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మాట అంటే నువ్వే పార్టీ వాడు అంటాడు. ఇవాళ ఆ ఆటో వాడు అంటున్నాడు, నేను గట్టిగా ఒక మాట అంటే, మేము తిరిగామండి పలానా పార్టీల్లో అన్నాడు. అంటే నేను ఆ పార్టీ మనిషిని అనుకున్నావా? నాయన నాకు ఒక్క రాజకీయం లేదయ్యా. ఈ పార్టీ పుట్టకు ముందు ఏ మతం ఉందో ఆ మతానికి వారసుండి నేను, ఈ పార్టీలకు వారసుండి కాను. అంటే ఈ రాజకీయులు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో చూడండి. హిందూ మతం అంటే ఒక పార్టీ సొత్తు అనుకుంటున్నారండి. మనకి ఏ పార్టీలు అక్కర్లేదు. వాళ్ళకేముందండి ఆ పార్టీల వారికి? వాళ్ళకి ఎటు గాలి తీస్తే అటువైపు తిరుగుతారు. వాళ్ళు మనకి పార్టీలు రాజకీయాలు మనకొద్దు. మన ధర్మం మనకు కావాలి. ఈ ధర్మానికి ఎవరు విఘాతకులో వారిని ఆ రుద్రుడు అనంత శక్తులతో దెబ్బతీయుగాక, మన ధర్మమును రక్షించుగాక, అలాంటి శక్తి భారతీయులందరికీ ప్రసాదించుగాక అని ప్రార్థన చేద్దాం. ఆ పరమేశ్వరుణ్ణి, అటువంటి దయామయుడైన స్వామిని ఈ విధంగా కోరుకున్నారు. సరే.